ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఓ తెలుగు ఎన్ఆర్ఐని మధ్యప్రదేశ్కు చెందిన అన్నా చెల్లెళ్లు బురిడి కొట్టించారు. ఏకంగా 2.83 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు. అన్న ప్లాన్ వేయగా చెల్లి చెడుగుడాడేసింది. మ్యాట్రిమోనీ వేదికగా బ్రదర్ అండ్ సిస్టర్ వేసిన ప్లాన్కు ఆ ఎన్ఆర్ఐ ఎలా చిక్కాడు? వారి బండారం ఎలా బయటపడింది? వాచ్ దిస్. అప్పట్లో పెళ్ళంటే బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి సాయంతో పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి కావాలంటే మ్యాట్రిమోనీలో సంబంధాలు వెతకాలి. ఇలానే మ్యాట్రిమోనీలో సంబంధం కోసం వెతికిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎన్ఆర్ఐ యువకుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. ఫేక్ ప్రొఫైల్తో కేటుగాళ్లు కాటు వేశారు. 2 ఏళ్లుగా 2 కోట్లకు పైగా నష్టపోయే వరకు తనకు జరిగిన మోసాన్ని గ్రహించలేకపోయాడు ఆ ఎన్ఆర్ఐ. చివరికి వీడియో కాల్తో అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ్యాట్రిమోనీలో సంబంధం వెతుకుతున్న సమయంలో ఓ అందమైన యువతి ఫోటో కనిపించింది. ఆ అందం అతన్ని కట్టిపడేసింది. వెంటనే సంప్రదించాడు. అటు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆనందపడ్డాడు. ఇలా వారి మధ్య మనసులు కలిశాయి, మాటలు ముదిరాయి. చాటింగ్ నుంచి ఫోన్ కాలింగ్ వరకు మ్యాటర్ వచ్చింది. పెళ్లి పేరుతో నమ్మించి ఆమె యువకుడితో ఆ యువతి మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం కళ అని పలు కారణాలు చెప్పి యువకుడి నుంచి డబ్బులు గుంజేయడం ప్రారంభించింది. కట్ చేస్తే ఆ రూపాన్ని తన కళ్లతో స్వయంగా చూడాలని వీడియో కాల్ చేశాడు. అంతే, బుర్ర గిర్రం తిరిగింది. ప్రొఫైల్లో ఉండే యువతి, వీడియో కాల్లో మాట్లాడుతున్న యువతి ఒకరు కాదు అని గ్రహించాడు. నిజానికి జరిగిందేంటంటే 2023లో మ్యాట్రిమోనీలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన బర్కా జైస్వానీ అమ్మాయి తన ఫోటో పెట్టకుండా మోడల్ ఫోటో మ్యాట్రిమోనీలో పెట్టి ఆ యువకుణ్ణి మోసం చేసింది. ఆమెకు తన సోదరుడు విశాల్ సాయం అందించాడు. ఆ తెలుగు ఎన్ఆర్ఐ నుంచి 2023 ఏప్రిల్ నుంచి గతేడాది జూన్ వరకు విడతల వారీగా 2.68 కోట్ల నగదు తన బంధువుల ఖాతాలో బదిలీ చేయించుకున్నారు. తాజాగా వీడియో కాల్ ద్వారా అసలు విషయం తెలుసుకుని వెంటనే ఇండోర్కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా బర్కా అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లైందని తెలిసిందే. మ్యాట్రిమోనీలో ఓ మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్తో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువకుడి నుంచి తీసుకున్న డబ్బుతో అప్పులు తీర్చి కార్లు కొనుక్కున్నట్లుగా గుర్తించారు. చివరికి వారిని కటకటాల్లోకి నెట్టారు. అందుకే అందమైన ముఖం కనబడగానే ఆతృత పడకుండా ఆలోచించాలి. మరి ఇలాంటి మోసాలపై మీరేమంటారో కామెంట్ చేయండి.